రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేదు. దాన్ని సరిదిద్దుకునేంత వరకు ఎవరికి పడితే వాళ్ళకి బిల్లులు చెల్లించడం లాంటివి చేయొద్దంటూ ప్రభుత్వం కొన్ని ఆదేశాలు చేసింది. కానీ అధికారులు మాత్రం వాటిని పట్టించుకోకుండా తొంగలో తొక్కి జగన్ రెడ్డి అన్యోన్య కంపెనీలకి వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా బిల్లులు క్లియర్ చేస్తున్నారు. దీనిపైన రీసెంట్గా పయ్యావుల కేశవ్ గారు కూడా సీరియస్ అయ్యారు. మరి దీని గురించి మనతో డిస్కస్ చేయడానికి ప్రముఖ అనలిస్ట్ సత్యనారాయణ రాజు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. అంటే ఇప్పుడు ఇంకా రుషికొండ ప్యాలెస్ అంటే మనందరికీ తెలుసు, తెలుగు అభిమానులు, తెలుగు ప్రజలందరికీ, ఎక్కడ ఉన్న ప్రజలకైనా రుషికొండ ప్యాలెస్ తెలుసు. నేను రెండోసారి ముఖ్యమంత్రిని అయిపోతాను, నేను అక్కడే విశాఖలోనే కాపురం పెడతాను, విశాఖ నుంచే పరిపాలన సాగిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 452 కోట్ల రూపాయలతో ఒక విలాసవంతమైన భవనం, ప్రపంచంలోనే ఏ సంపన్న దేశం కూడా అలా కట్టుకోరు, అలాంటి దాన్ని కట్టారు. అది అందరం చూసాము. అసలు లోపలికి వెళ్ళి కూడా అక్కడ ఉన్న విలాసవంతమైన సదుపాయాలు కానీ అన్నింటినీ చూసి అవురా ఇలాగ ఉంటుందా, అధికారం ఉంటే ఇలాంటివి కూడా చేయొచ్చా అని చెప్పి ప్రజలే ముక్కును వేలేసుకున్న సందర్భం ఉంది. రుషికొండ ప్యాలెస్కి సంబంధించి ఎటువంటి బిల్లులు చెల్లించొద్దు, రుషికొండ ప్యాలెస్ని ఏం చేయాలనే దాని మీద కూటమి ప్రభుత్వం తర్జన భర్జన పడుతుంది. దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ప్రజల మీద భారం పడకుండా దానికి రోజువారీ మెయింటెనెన్స్ లక్షల్లో అవుతుంది, కరెంటు బిల్లులు కూడా లక్షల్లో వస్తాయి. అలాంటి దాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటే రాష్ట్రానికి ఉపయోగపడుతుంది, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్ర ఖజానాకి ఏ విధంగా దాన్ని తోడ్పాటును అందించాలనే దాని మీద చర్చించుకుంటూ ఉంటే, చంద్రబాబు నాయుడు గారు దాని గురించి నిపుణులతో మాట్లాడుతుంటే, ఈ లోపల ఈ రుషికొండ ప్యాలెస్కి సంబంధించి డెక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ అని ఒక కాంట్రాక్ట్ సంస్థ ఉంది. ఆ సంస్థకి లేటెస్ట్గా 60,98,00,000 రూపాయలు బిల్లులు చెల్లించారు. నిజానికి అలా ఆ సంస్థకి ఎలాంటి బిల్లులు చెల్లించొద్దని చెప్పి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆర్థిక శాఖ ఉన్నతాధికారులకు చెప్పారు. కోర్టులు కాదా ఇచ్చింది? ఆర్థిక శాఖ ఉన్నతాధికారులకి మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి గారి ద్వారా కూడా ఆదేశాలు వెళ్ళినాయి. ఎందుకు మీరు ఆదేశాలు ఉన్నా సరే మీరు ఎందుకు ధిక్కరిస్తున్నారు, మీ మీద చర్యలు తీసుకోవడానికి ఇది సరిపోతుంది కదా, ఎందుకు వివరణ ఇమ్మంటే వాళ్ళు ఏం వివరణ ఇచ్చారు, మేము ఇచ్చింది కూటమి సర్కారు చెప్పినట్టు కాదు, రుషికొండ ప్యాలెస్ ఇచ్చిన కాంట్రాక్టు మిగతా కాంట్రాక్టులు కూడా ఉన్నాయట. ఎందుకంటే డెక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మనుషులకు సంబంధించిన కంపెనీ అంట. అది మొత్తం రుషికొండ ప్యాలెస్ మొత్తం ఖర్చు అంతా ఆ కాంట్రాక్ట్ అంతా ఈ సంస్థకే ఇచ్చారు. ఇంకా వీళ్ళకి చెల్లించాల్సింది చాలా ఉందంట. అది కాదు, మాకు ఇచ్చింది ఏంటంటే విశాఖ క్లస్టర్ వర్సిటీ సంబంధించిన నిర్మాణాలు ప్లస్ పులివెందులలో మెడికల్ కాలేజీ నిర్మాణాలకు సంబంధించిన పెండింగ్ బిల్లులు మాత్రమే చెల్లించాము, రుషికొండ ప్యాలెస్కి ఈ బిల్లులకి ఎలాంటి సంబంధం లేదని చెప్పి ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే మనం ఇక్కడ ఉద్దేశించింది ఏంటంటే, ఆర్థిక శాఖ అధికారులకు ముఖ్యమంత్రి ఇచ్చింది ఏంటంటే, మేము చెప్పిన పనులకు మాత్రం, ఇంపార్టెంట్ వాటికి మాత్రమే ఏమైనా పెండింగ్ బిల్లులు ఉంటే చెల్లించండి, ఇలాంటి వాటికి చెల్లించొద్దని స్పష్టంగా ఆదేశాలు ఉన్నా సరే ఆర్థిక శాఖ అధికారులు మాత్రం వీళ్ళకి చెల్లింపులు చేశారు. అంటే దీన్ని ఎలా చూడాలంటారు? అయితే ఒక పక్క ప్రభుత్వం ఉండి ప్రభుత్వం నడిపిస్తుంటే ప్రభుత్వం మాటను లెక్క చేయకుండా నడుస్తున్న ఈ ఆర్థిక అధికారులని ఏమనాలంటారు? ఎందుకంటే ప్రజెంట్ ఉన్నది కూటమి ప్రభుత్వం. ఏ ప్రభుత్వం రూల్స్ ఇస్తే వాటిని ఫాలో అవ్వాలి కదా, వాళ్ళు వాటిని తొంగలో తొక్కడాన్ని ఎలా చూడాలంటారు అసలు? అంటే వీళ్ళు ఇంకా జగన్మోహన్ రెడ్డి సీఎం అనుకుంటున్నారు, వీళ్ళు అనుకుంటున్నారని కొంతమంది అధికారుల మీద ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, మీ పనితీరు మార్చుకోండి అని చెప్పి. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అలాంటి ఉన్నతాధికారుల మీద, ఆర్థిక శాఖ అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా పయ్యావుల కేశవ్ గారు ఈరోజు అసంతృప్తి వ్యక్తం చేశారు. మీ వైఖరి మార్చుకోండి, మీరు ఎలాంటి బిల్లులు చెల్లింపులకి ఓకే చేయొద్దు, మా దగ్గరికి వస్తే తప్ప మేము చంద్రబాబు గారి ఆదేశాల ప్రకారమే మనం నడుచుకుందాము, ఆర్థిక శాఖలో ఉన్న ఇబ్బందుల దృష్ట్యా మీరు ఎలాంటి పనులు చేయొద్దు అని చెప్పి ఒక పక్కన చెబుతున్నారు. చిన్న కాంట్రాక్టర్లు అయితే డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. కొన్ని కాంట్రాక్టులు జగన్మోహన్ రెడ్డి టైంలో కొన్ని కాంట్రాక్టులు డబ్బులు కూడా ఇప్పుడు చెల్లింపులు చేయలేదు. ఎందుకంటే ఆ విషయంలో కొన్ని అవకతవకలు జరిగినాయని చెప్పి ఆరోపణలు వచ్చినాయి. అవి తెలిసిన తర్వాత నిజంగా పని చేసిన వాళ్ళకి ఎంతైతే కాంట్రాక్ట్ ఉన్నాయో అటువంటి చెల్లిద్దామని చెప్పి చంద్రబాబు గారు కూడా ఆదేశాలు ఇచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాలను ధిక్కరిస్తూ ఇలాంటి సంస్థలకి డబ్బులు ఇచ్చేయడం కూడా దాన్ని కొంచెం కఠినంగానే వ్యవహరించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ అండి.
ఇది ఇవాల్టి స్పెషల్ వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. మీరేం చేయాలో మీకు తెలుసు కదా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.